హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనము. యెహోవా మీ పక్షాన యుద్ధం చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను. సో, ఈరోజు వాగ్దానం గనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఏమని చెప్తున్నారంటే దేవుడైన యేసు ప్రభువారు, మనము ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఉంటే లేదంటే మనకు క్రిటికల్ పొజిషన్స్ ఉన్నప్పుడు మనము ఆయనకు ప్రార్థన చేసి మనం విశ్వాసంతో కేవలం ఆయన వైపు చూస్తే చాలు. మనము ఇదే ఇంగ్లీష్ వెర్షన్‌లో చూస్తే మనకు స్టాండర్డ్ పీస్ అని ఉంటుంది. అంటే మనము పీస్ కలిగి ఉండి, అంటే మనము శాంతి కలిగి ఉండి, మనము కేవలం ఆయన వైపు చూస్తూ ఆయన మనల్ని ఖచ్చితంగా బయట వేస్తారు అనే విశ్వాసం కలిగి ఉంటూ మనం ముందుకు సాగితే ఏమవుతుంది అంటే దేవుడైన యేసు ప్రభువారే మన పక్షాన యుద్ధం చేస్తారు, మన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేస్తారు, మనల్ని కాపాడుతారు. సో, ఈ విషయాలు మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనము ఎప్పుడు కూడా మనకు వచ్చే ప్రెషర్స్ అన్నిటినీ మన మైండ్‌లోకి తీసుకొని దానివల్ల అనవసరంగా ప్రాబ్లమ్స్ తెచ్చుకొని మనము హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే డిప్రెషన్ టెండెన్సీస్ కానీ ఇలాంటివి ఏవి తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. మనం సింపుల్‌గా ఆయన వైపు చూస్తూ ఆయన యందు నమ్మిక ఉంచితే చాలు. తప్పకుండా మనము విజయం పొందుతాము. అలాగే ప్రశాంతంగా కూడా జీవించగలుగుతాము. సో, మనము ఇక్కడ చూసుకుంటే మనము ఈ భూమి పైన ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలాగ కాపాడుతారో, వాళ్ళు మనల్ని ఎంత ప్రేమిస్తారో అనే విషయం మనకు తెలుసు. మనం నమ్ముకున్న పరమ తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన పరమ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తారు అనేది మనం ఇంకా ఊహించలేము. సో, తప్పకుండా ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము తప్పకుండా మీ వైపు చూస్తూ మేము ఎప్పుడు కూడా శాంతి కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీరే మా పక్షాన యుద్ధం చేస్తారు, మీరే మమ్మల్ని శాంతి మార్గం గుండా నడిపిస్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము తప్పకుండా మీ యందు విశ్వాసం ఉంచేందుకు సాయం చేయండి. మేము ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా మీరు మమ్మల్ని ఖచ్చితంగా బయట వేస్తారు అనే విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ కూడా తప్పకుండా మిమ్మునే తమ నిజరక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి. వాళ్ళు ఎప్పుడు కూడా మీ వైపే చూస్తూ తప్పకుండా ఆశీర్వదింపబడతారు అనే నమ్మకాన్ని కలిగి ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.